హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మూవీస్ అప్డేటెడ్. ఒక పాన్ ఇండియా సినిమా, ముగ్గురు సూపర్ స్టార్స్, ఒక విజనరీ డైరెక్టర్ కలిసి సృష్టించిన మ్యాజిక్ 'కల్కి 2898 AT&D'. దీంతో ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్‌కి చాలా క్రేజ్ వచ్చిందండి. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి? దీపికా పడుకొనే 'కల్కి' సెకండ్ పార్ట్ నుంచి ఎందుకు తొలగించబడ్డారు ఆర్ బయటికొచ్చారనేసి. ఇది ఇంత కాంట్రోవర్సీ అవ్వాల్సిన అవసరం ఉందా? ఆర్ కావాల్సుకుని కాంట్రోవర్సీ చేశారా? దీని వెనకాల ఉన్నదెవరు? సో, ఇయన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఎందుకంటే ముందు దీనివల్ల ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుందనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. సో, మనం ఆలోచిస్తే గనక ఫస్ట్ పార్ట్‌లో దీపికా గారి క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలానే సెకండ్ పార్ట్‌లో గూడా ఆవిడ ఇంకా బిడ్డకి జన్మనివ్వలేదు గాబట్టి, ఇంకా ఆవిడ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందనమాట. సో, ఆవిడ పుట్టబోయే బిడ్డ గురించే మొత్తం ఈ స్టోరీ రన్ అవుతుంది గాబట్టి, ఆవిడని రీప్లేస్ చేయడం అనేది ఈ టైంలో ఎవరికి ఎక్కువ నష్టం అని మీకు అనిపిస్తుంది? డెఫినెట్‌గా మూవీ యూనిట్‌కే నష్టం అండి దీనివల్ల. ఆల్రెడీ కొన్ని పోర్షన్స్ షూట్ చేసి ఉంటారు. మళ్ళీ క్యారెక్టర్ ఆవిడ అనుకున్న దానికంటే ఇప్పుడు మళ్ళీ చేంజెస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇదివరకులాగా ఉండదు. ఆర్ వేరే వాళ్ళని రీప్లేస్ చేయాలన్నా గానీ, ఇదివరకు ఉన్న ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో హిట్ అయిన క్యారెక్టర్. అలానే సందీప్ రెడ్డి వంగ గారితో అయిన కాంట్రోవర్సీ 'స్పిరిట్' మూవీ ప్రభాస్ గారితోనే అనుకున్నారు. సో, అక్కడ కుదరలేదనేసి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఈవిడ్ని ఈ మూవీలో నుంచి బయటికి తీసేయడం అయిందా? అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ డిస్కస్ చేసున్నాను. సో, వీళ్ళకే నష్టం కాబట్టి డెఫినెట్‌గా అలాంటి అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే చేయరండి. అయితే ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆవిడ తరపున ఫ్యాన్స్ మాట్లాడేదేంటంటే ఆవిడకి 1 ఇయర్ బేబీ ఉన్నారు. సో, ఆవిడ మదర్ కాబట్టి ఆవిడకి కష్టమవుతుందనేసి. బట్ మనం చూస్తూ ఉంటాము మన ఇళ్లల్లో గూడా ఎంతమంది ఫ్యామిలీ లేడీస్ గానివ్వండి, హస్బెండ్స్ గానివ్వండి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వెళ్ళి జాబ్ చేసుకుని వస్తున్నారు. అంటే జాబ్ అంటే 8 అవర్స్ మినిమమ్ ఉంటుందండి. 8 అవర్స్ టు 8-9 అవర్స్ జాబ్ చేసి ట్రావెల్‌తో ఇదంతా కష్టపడి వస్తున్నారు. ఇంకా సూపర్ స్టార్స్ అంటే మీరు వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్, మన పిల్లల ట్రీట్మెంట్ ఒకలాగా ఉండదండి. ఆ పిల్లల్ని చూసుకోవడానికే నలుగురుంటారు వాళ్ళకి. 'కల్కి' పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంపేర్ చేస్తే పార్ట్ 2లో డెఫినెట్‌గా డైరెక్టర్ ఇంకా బెటర్‌గా చేయాలి, చాలా మంచిగా చేయాలని ఎఫర్ట్ పెడతారండి. సో, ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్‌టెన్సివ్ షూటింగ్ షెడ్యూల్స్ అనేవి ప్లాన్ చేస్తారు. సో, మనం ఈ టైంలోనే నేను అవైలబుల్ ఉంటాను, ఈ టైంలో ఉండను అనంటే మటుకు అది వీలయ్యే విషయం కాదండి. ఎందుకంటే హెవీగా వీఎఫ్ఎక్స్ దీనిలో ఉండాల్సిన అవసరం ఉంది. అలానే ఇప్పుడు మనము 'ఆదిపురుష్' లాంటి మూవీస్ చూసుకుంటే ఒకసారి వీఎఫ్ఎక్స్‌లో మిస్టేక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సరి చేయడానికి మొత్తానికి అవ్వకపోగా మళ్ళీ భారీ ఖర్చు దానికి ఎక్స్‌ట్రా పెట్టాల్సొచ్చిందండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, యాక్టర్ అనేవాళ్ళు అవైలబుల్ ఉండను, ఇన్ని ఇన్ని గంటలే ఉంటాను అండ్ నేను చేయాలంటే ఇంత రెమ్యునరేషన్ కావాలి అంటే ఇయన్నీ ఓవరాల్‌లో కన్సిడరేషన్స్ వస్తాయండి. సో, ఇయన్నీ ఆలోచించిన తర్వాత డెఫినెట్‌గా ప్రొడక్షన్ హౌస్ నిర్ణయం తీసుకున్నట్టయితే నాకనిపిస్తుంది. ఎందుకంటే మీరు 'వైజయంతి మూవీస్' నుంచి వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ చూస్తే కూడా వాళ్ళు ఇలాంటి పెద్ద సినిమాకి కమిట్మెంట్ అవసరం. అలా లేనప్పుడు మేము కలిసి నడవలేమన్నట్టే స్టేట్మెంట్ ఇచ్చారండి. అలా స్టేట్మెంట్ వచ్చిందో లేదో నెక్స్ట్ 1, 2 డేస్ నుంచి హిందీలో అంటే పర్టిక్యులర్‌గా నేషనల్ మీడియాలో ఈ 'కల్కి' మూవీ గురించి చాలా నెగెటివ్ పబ్లిసిటీ స్టార్ట్ అయిందండి. సో, ఇదంతా ఎందుకు జరిగింది? ఈ కాంట్రోవర్సీ క్రియేట్ అవ్వడానికనమాట. సో, ఈ కాంట్రోవర్సీ క్రియేట్ అవ్వడానికి ఇదంతా వీళ్ళేంటంటే ఒక ప్లాన్డ్‌గా పీఆర్ టీమ్ అనేది ఉంటుంది. సో, 'దీపికా పడుకునే' గారికి ఆల్రెడీ ఇదివరకు వేరే హీరోయిన్స్ మీద అలానే 'స్పిరిట్' మూవీ హీరోయిన్ మీద గూడా తను ఇలా నెగెటివ్ పబ్లిసిటీ చేయించారనేసి రూమర్స్ అయితే ఉన్నాయండి. యాక్చువల్‌గా వాళ్ళెలా మేనేజ్ చేస్తారంటే, 'దీపికా పడుకునే' గారే ఈ సినిమాలో నుంచి బయటకొచ్చేసారు. ఆ సినిమాలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. తన క్యారెక్టర్ తగ్గించేశారు కావాలనేసి. అనేసి సినిమా మీద రూమర్స్, నెగటివిటీ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేశారండి. సో, మనకు తెలిసిన విషయం ఏంటంటే, బాలీవుడ్ అనేది ఒక సిండికేట్ లాగా ఆపరేట్ అవుతారు. అదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక బ్యాచ్ లాగా తయారయ్యారండి అక్కడ. వాళ్ళేంటంటే వేరే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్‌లని మంచి రోల్స్ రాకుండా చేస్తారు హిందీలో. అలానే సౌత్ నుంచి వచ్చిన యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మూవీస్ తీస్తారో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా చిన్నగా ఉండేలాగా ట్రై చేస్తారు. అండ్ సౌత్ నుంచి వచ్చే మూవీస్ ఏవైతే ఉంటాయో కంటెంట్‌ని వాటిని తొక్కేయడానికి నెగెటివ్ పబ్లిసిటీ బాగా ప్రచారం చేస్తారు. ట్రోల్స్ చేయడము. సో, ఇయన్నీ చేస్తా ఉంటారు. సో, అలానే మనం చూసినట్టయితే వెంటనే 'దీపికా పడుకునే' ఒక 2 రోజుల తర్వాత 'షారుఖ్ ఖాన్' సినిమాలో హీరోయిన్‌గా 'కింగ్' అనే సినిమాలో హీరోయిన్‌గా వచ్చినట్టు పెట్టి
మనం మూవీ ఎవరితో చేస్తామనేది మూవీ సక్సెస్ కంటే ఇంపార్టెంట్ అన్నట్టు పెట్టిందండి. అండ్ వెనకాల ఈ పీఆర్ గేమ్ అనేది ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. మూవీ గురించి నెగెటివ్‌గా ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. సో, వీళ్ళు మటుకు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలండి. ఇలాంటి నెగెటివ్ పీఆర్ టాక్టిక్స్ ఎన్ని చేసినా గానీ, మన సౌత్ నుంచి వచ్చే డైరెక్టర్స్‌ని అడ్డుకోలేరండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని, ఇంకా హార్డ్ వర్క్‌ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. కమెంట్స్‌లో మీ ఒపీనియన్ తెలియజేయండి. అలానే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తానండి. అప్పటి వరకు థ్యాంక్ యూ.